నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. లెండి ప్రాజెక్టును సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. ఈ రోజు జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు లెండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఎమ్మెల్యే ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులను అడిగి ప్రాజెక్టు ప్లానింగ్ మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుందా, జుక్కల్ మండలాల్లో దాదాపు 22 నుండి 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ప్రాజెక్టు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. 2025 నాటికి జుక్కల్ నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. जो रेवंत रेड्डी साहब की लीडरशिप में हमको ये प्रोजेक्ट के ऊपर 100% हमको वर्बल कमिटमेंट दिया गया है कि ये प्रोजेक्ट हम तुरंत कंप्लीट करने के लिए और आज हम ये चाहते हैं कि इमीडिएटली हाई लेवल मीटिंग ईएनसी, बोथ स्टेट्स ईएनसी और मिनिस्टर से हो जाए और उसके साथ साथ हम एक कोऑर्डिनेशन कमेटी भी फॉर्म करेंगे. कोऑर्डिनेशन कमेटी फॉर्म करने में ज़्यादा देर और दिक्कत नहीं रहेगा और जो भी तेलंगाना का कंट्रीब्यूशन और तेलंगाना का जो भी सपोर्ट होना चाहिए लैंड एक्विजिशन में हो, सभी के लिए हम तैयार हैं. हम ये देखना चाहते हैं कि ये प्रोजेक्ट कंप्लीट हो जाए. 2025 एंड तक पानी आयकट कवर हुए जैसा होने के लिए हम सभी तैयारी और सभी सपोर्ट देने के लिए तैयार हैं. అప్రూవల్స్ పర్మిషన్స్ వచ్చినటువంటి ఈ లేండి ప్రాజెక్ట్ గత 35 సంవత్సరాల నుండి నత్తనడకన నడుస్తూ ఉన్నది. అయితే ఈరోజు మనము లేండి ప్రాజెక్ట్ మన లొకేషన్కి వచ్చి ఉన్నాం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చి రాగానే దాదాపుగా ఇప్పుడు 4 సార్లు వివిధ అధికారులతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపి లేండి ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి మన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మరియు బిచ్కుందా, జుక్కల్ ప్రాంతాలకు దాదాపుగా 22 నుంచి 25 మన ఎకరాలకు నీటిని అందించే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు లేండి ప్రాజెక్టు మహారాష్ట్ర అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంతవరకే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వివిధ సందర్భాల్లో చర్చించడం జరిగింది. అయితే వారు కూడా చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. లేండి ప్రాజెక్ట్ ని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఉద్దేశం వాళ్లకు గట్టిగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు పరిశీలించి ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీని, ఒక అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో మరి పనులు ప్రారంభమయ్యేలాగున మన వైపు కూడా కాలువలను మళ్ళీ రిపేర్ చేసుకుంటూ అదేవిధంగా న్యూ యాక్విజిషన్, ల్యాండ్ యాక్విజిషన్ విషయంలో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని చెప్పేసి చర్చించడం జరుగుతుంది. అయితే చివరిగా చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం 2025 లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ దాదాపుగా 22 నుంచి 25 ఎకరాలకు అందించేలాగున గట్టి చర్యలు, గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో.